అమ్మ తక్కువ లేదా 30 టీవీ అవన్నీ ఏరిపెట్టినావా ఒక కవర్లో పోసి తుంటి పండ్లు అండి ఇవైతే ఎక్కడి నుంచి తెచ్చినావమ్మా అవన్నీ ఏరే ఉన్నాయా అన్ని మంచిగా కానీ ఇక సూపు మంచిగా కనబడతలేము అని ఇంకా మస్తున్న కాయ మంచిగా మస్తు ఉన్న కాయ మంచిగా ఉన్నది దాన్ని బలగొట్టదు 100 రూపాయల కిలో కాయలు అమ్ముతారు 100 ఉంటాయా అమ్మ మంచిగా ఉంటాయి పొడుగు చేసుకో పొడుగుయా మొత్తం ఉన్న మంచిగా కానీ పొడుగు కొంచెం పెద్ద ఏరు చిన్న ఏరకు చిన్న పెద్ద ఇట్లు బాగుంటాయి ఎందుకంటే ఇవి ఎప్పుడు దొరకాయి కదా అని తినుడు ఎప్పుడు దొరకాయి ఇక పాల పండ్లు కూడా వస్తాయి ఇప్పుడు ఏ పొడుగు ఏడున్నాయి ఇంద్రా ఇసొంటియా ఇగో ఇక పోయి ఇగో తుంటి పండ్లు మీరు ఎప్పుడన్నా తిన్నారా ఎంతమంది తిన్నారు ఎంతమంది తినలేదు చూడండి ఇవి అయితే ఇప్పుడు మార్కెట్లో అమ్మస్తున్నాయి 100 రూపాయల కిలో నేనైతే 50 రూపాయలు పెట్టి అరకిలో తెచ్చిన ఇవి నాటి వెనకట వాళ్ళు అందరూ ఇవే తునికి పండ్లు పాల పండ్లు పరికి పండ్లు మొర్రి పండ్లు జీవులక పండ్లు ఇవన్నీ తిని బతికిండ్రు వాళ్ళకున్న బలము మనకు లేదు అప్పటోళ్ళు బతికినంత మనం బతకలేము దీన్ని ఇట్లా వలగదీసి ఇట్లా తీసుకొని గింజ మాత్రం ఇట్లా ఉంటుంది తీసి ఈ గూవం తినాలి ఇట్లా ఈ గూజ ఈ తొక్కను పక్కకు పడేయాలి ఇది తినాలి ఇటువంటి గింజలు తీసి పక్కకు పడేయాలి ఇవి దొరకాయి కాబట్టి సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయి ఇప్పుడు మాత్రమే కాస్తాయి మళ్ళీ 1 నెల 2 నెలలు అయితే ఎక్కడి అక్కడ పోతాయి జంగల్లో చాలా కష్టపడి చూసుకొచ్చి అమ్ముతారు పాపం వాళ్ళు ఏదైనా మార్కెట్లో కనబడితే వీలైతే కొనుక్కోండి మీరు తిన్నా కూడా చాలా బలం కాయలు అయితే కొంచెం మొగరు ఉంటాయి పండ్లు అయితే మస్తు తీయగా ఉంటాయి గింజలు పెట్టుకుంటే మనకు కూడా మొలుతాయి ఇవి ఆకులతోటి బీడీలు సుట్టలు అవి తయారు చేస్తారు అన్ని విధాల పనికొస్తుంది చెట్టు అయితే దీని కట్టె కూడా పొయ్యిలకు పనిచేస్తుంది చాలా గట్టి ఉంటుంది తునికి కట్టె ఎందుకంటే నేను చిన్నప్పుడు చూసిన కాబట్టి చెప్తాను తునికి కట్టె ఉన్నంత గట్టిగా ఏది ఉండదు బాయ్ అండి మీకు ఇట్లా వీలైతే మార్కెట్లో దొరుకుతున్నాయి తెచ్చుకొని తినండి